పరిచయము. శీర్షిక: హెన్రీ బైబిల్లో రెండవ పుస్తకం పేరు వెల్ట్-స్మాట్. పేరులు వివనగా పుస్తకంలో మొదటి వాక్యం ఇది. కొన్నిసార్లు దీన్ని స్మాట్గా కుదించేవారు. పేర్లు. ఇంగ్లీషులో దీని పేరు ఎక్సోడస్, విడిచిపెట్టిపోవడం. పాతనిబంధన సెప్టవజింట్ ఈ పుస్తకం ముఖ్యాంశమైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచిపెట్టడం అనే భావాన్ని వివరిస్తుంది. ఏది ఏమైనా ఈ పుస్తకంలో ఈ సంఘటనకు మించి అనేక విషయాలున్నాయి. ఐగుప్తు నుంచి వెళ్ళిపోవడం 13వ అధ్యాయం 17వ వచనం మరియు 15వ అధ్యాయం 21వ వచనం వరకు వ్రాసి ఉంది. కాని ఈ నిష్క్రమణకు ముందు యాకోబు కుటుంబం పరిస్థితులు, ఐగుప్తు నుంచి సీనాయికి ప్రయాణం, ఇశ్రాయేలీయులు అనుభవించిన మరికొన్ని అనుభవాలు దీనిలో ప్రస్తావించారు. రచయిత. నిర్గమకాండం గ్రంథకర్తృత్వంపై వేదాంత పండితులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంశయవాదులు నాక్యభాగాన్ని వివరాలతో అందిస్తే, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసినవారు ముందుగానే ఊహించి మోషే రచించాడనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రచన వ్రాసిన కాలం అతిపురాతనమైనది. స్వేచ్ఛావాద వేదాంత పండితులు ఈ పుస్తకాన్ని 3 రీతుల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మొదటిది, జూలియస్ వెట్వ్యూసన్ తరువాత వచ్చిన వేదాంత పండితులు ఈ పుస్తకం సాహిత్యమూలాలను వేరుచేయడానికి ప్రయత్నించి ఈ సుదీర్ఘ కాలవ్యవధిలో 3 మూలరచనలున్నట్టుగా భావించాయి. దీనిని సాధారణంగా డాక్యుమెంటరీ విధానం లేక జైడ్ సిద్ధాంతము, కాని నిర్గమకాండంలో ది రచన లేదు అంటారు. ఆదికాండం పరిచయంలో గ్రంథకర్త చూడండి. రెండవది రూప, ఫార్మ్, విమర్శ విధానం. ఈ రూపాల వెనుకనున్న చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా ఈ వాక్యభాగంతో చిన్న సాహిత్య విభాగాలను కనుగొనడానికి ప్రయత్నించింది. ఈ రీతిలో వేదాంత పండితులు ఈ పుస్తకం మూలరచయితను కనుక్కోడానికి, ధృవీకరించడానికి ప్రయత్నించారు. మూడవదిగా సాంప్రదాయిక విమర్శన ఆలోచన విధానం. వృత్తాంతాలు తిరిగి పొందే అవకాశం లేకపోయినా ఎక్కువగా నోటిమాట ద్వారా ఈ వృత్తాంతాలన్నీ బదిలీ అయ్యాయని నమ్ముతుంది. వాళ్ల ప్రాథమిక సమ్మకంలో ఈ 3 విధానాలు ఒకేలా ఉన్నాయి. మోషే బహుశా ఈ పుస్తకం వ్రాసి ఉండడని, జరిగిన సంఘటనల ఖచ్చితమైన వివరాలను ధృవీకరించడం కష్టం, సేకరించిన సమయం చాలా పురాతనమైనది అనేది వారి భావన. ఇవాంజలికల్స్ ఈ పుస్తకం మోషే వ్రాశాడని, దానిని సీనాయి పర్వతం సమీపంలో నివసించినప్పుడు కొంతకాలం తరువాత కాని వ్రాసి ఉంటాడని నమ్ముతారు. ఈ అభిప్రాయాన్ని బైబిల్ స్పష్టమైన సాక్ష్యంగా బలపరుస్తుంది. అటువంటి కార్యం చేయడానికి మోషేకి అవసరమైన సామర్థ్యముందని స్పష్టంగా బైబిలు వ్రాసింది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యముల యందును ప్రవీణుడయుండెను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండ గ్రంథం మోషే గ్రంథకర్తృత్వాన్ని ఎంతో వివరంగా ధృవీకరించింది. అమాలేకీయులతో యెహోషువ చేసిన సైనిక దాడిని నమోదు చేయమని దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చాడు. జ్ఞాపకార్థముగా గ్రంథములో వ్రాసి, నిర్గమకాండం 17వ అధ్యాయము 14వ వచనం మోషే దేవుడిచ్చిన సమాచారాన్ని సీనాయి పర్వతంపై వ్రాసాడు. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి 24వ అధ్యాయము 4వ వచనములో ఈ నమోదు చేసిన దానిని నిబంధన గ్రంథంగా పిలవడం జరిగింది. 24వ అధ్యాయము 7వ వచనంలో సీనాయి పర్వతంపై దేవుడు మోషేతో ఈ వాక్యములను వ్రాసికొనుము. 34వ అధ్యాయము 27వ వచనం అని చెబితే మోషే 10 ఆజ్ఞలను ఆ పలకలమీద వ్రాసెను. 34వ అధ్యాయము 28వ వచనం. పంచకాందాలలోని ఇతర సమాచారం సైతం 31వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మోషే ధర్మశాస్త్రము వ్రాసి యాజకులకు అప్పగించి అని తెలియచేసింది. ద్వితీయ ఉపదేశకాండం 31వ అధ్యాయం 24వ వచనంలో ఈ ధర్మశాస్త్ర వాక్యములను మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించిన తరువాత స్పష్టంగా ఈ విషయం తెలియచేసింది. పాతనిబంధనలోని ఇతర గ్రంథాలు మోషే గ్రంథకర్తృత్వాన్ని బలపరచాయి. దావీదు, సొలొమోనుకు మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము అని 1వ రాజులు 2వ అధ్యాయం 3వ వచనం బోధించాడు. ఎజ్రా మోషే ధర్మశాస్త్ర గ్రంథం నుంచి చదివాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. అంతేకాదు పంచకాందాలను మోషే గ్రంథం అని పిలవడం జరుగుతుంది. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. యేస్క్రీస్తు మోషే గ్రంథకర్తృత్వాన్ని ఆమోదించాడు. యేస్క్రీస్తు మోషే చెప్పను కదా అనే మాటలతో నిర్గమకాండం వచనం 20వ అధ్యాయము 12వ వచనం, 21వ అధ్యాయము 17వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనములోని మాటలను మార్కు 12వ అధ్యాయం 26 వచనం, మోషే గ్రంథములో పొదను గురించిన భాగములో మీరు చదవలేదా అని ప్రస్తావించాడు. రచనాకాలం
ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన కాలం, యాకోబు ఐగుప్తులోనికి ప్రవేశించిన సమయం, నిర్గమకాండం వ్రాసిన కాలం విషయంలో వేదాంత పండితులు అనేక రీతులుగా చర్చించారు. 1. నిర్గమం జరిగిన కాలం. కొందరు వేదాంత పండితులు నిర్గమకాండం వ్రాసిన కాలాన్ని క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంగా నమోదు చేశారు. రామెసేసు మెనస్ II పరిపాలనలో 1290, ఇతరులు దీనిని క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలో వ్రాసినట్టుగా నమోదు చేశారు. 1466 అమెంటెస్ పరిపాలన. బైబిలు నమోదు చేసిన సమాచారం, పురావస్తుశాస్త్రం రుజువులు, ఇది ముందటి తేదీ రచించిన దాన్ని బలపరిచాయి. మొదటిగా 1 రాజులు 6వ అధ్యాయం 1 వచనములో నమోదైన ప్రకారం ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన కాలం, సొలొమోను దేవాలయాన్ని నిర్మించిన కాలం మధ్య వ్యవధి 480 సంవత్సరాలు. అతని పరిపాలన 4వ సంవత్సరంలో. సొలొమోను పరిపాలించిన 4వ సంవత్సరం క్రీడ్ పు 966. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడచుట 1446. అంతేకాదు, యెఫ్తా కాలంలో క్రీస్తుపూర్వం 1100 ఇశ్రాయేలీయులు ఆ దేశంలో 300 సంవత్సరాలు జీవించారు. యూదా 1వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి అది 300 సంవత్సరాలు, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం, కొన్నిసార్లు హెస్బోను ఓడించడం, ఇవన్నీ కలిసి నిర్గమకాండాన్ని 16వ శతాబ్దంలో చేర్చింది. రెండవదిగా, ఐగుప్తులోని పురావస్తుశాస్త్ర సందర్భ రుజువులు ఈ కాలంలో బైబిలులో ఇశ్రాయేలీయులు నిర్గమనానికి సమయాలతో పోలిక చూపింది. మెరిట్ ఎఫ్. యంగర్, ఆర్కియాలజీ అండ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, గ్రాండ్ రాపిడ్స్ జోన్ దర్వాన్ పబ్లిషింగ్ హౌస్, 1954, పేజీ 140 నుంచి 5 వరకు. గ్లిసన్, ఎఫ్. ఆర్ద్రా, జూనియర్, ఏ సర్వే ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ఇంట్రడక్షన్, చికాగో, మూడీ ప్రెస్, 1964, పేజీ 215 నుంచి 6 వరకు. ఉదాహరణకు, తుట్మాస్ తన తండ్రి అమెనోటప్ తరువాత రాజైనప్పటికీ తుట్మాస్ అతని ప్రథమ కుమారుడు కాదు. అతని ప్రథమ కుమారుడు మొట్టమొదట పస్కా బలిరాత్రి దేవునితో చంపబడ్డాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనం. అతని పరిపాలన ఆరంభంలో ద్రోహం చేసిన వారిని అమెన్హాటేవ్ 1450 నుంచి 1425 వరకు క్రీస్తుపూర్వం అణచివేశారు. ఇశ్రాయేలీయులను ఇటుకలు తయారు చేయడానికి బలవంతం చేశారు. 5వ అధ్యాయము 7వ వచనం మరియు 18వ వచనంలో చూడండి. ఐగుప్తు ఉత్తర భాగంలోని నిర్మాణ పథకాలలో ఐగుప్తు 18వ రాజవంశపు ఫరోలు అనేకులు క్రీస్తుపూర్వం 1567 నుంచి 1379 పాల్గొన్నారు. 18వ రాజవంశపు ఫరోలు పాలస్తీనా ఉద్యమాలలో అతిచురుకుగా పాల్గొనడం వలన వాళ్లు సైనిక శిబిరాలను, ధాన్యాదులను నిర్మించి ఉంటారు. 1వ అధ్యాయం 11వ వచనం. సిరియా పాలస్తీనా భూములు ఐగుప్తుకు మధ్యగల నదీ ముఖద్వార ప్రదేశాలలో రాకపోకలు జరిగించడానికి ఇవి నిర్మించి ఉంటారు. జాన్ జే. డేవిస్, మెజెస్ అండ్ ది గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, పేజీ 27. మూడవది, పాలస్తీనాలో జరిగిన సంఘటనలు క్రీస్తుపూర్వం 1400 కాలంలో యెహోషువ నాయకత్వంలో జరిగిన విజయాలతో పోలి ఉన్నాయి. పురావస్తు శాస్త్ర రుజువులు ప్రకారం యెరికో, హాయి, హాసోరు 1400 సంవత్సరాల కాలంలో వినాశనం అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఒక వేదాంత పండితుని అభిప్రాయం ప్రకారం గుర్తింపు పొందిన పాలస్తీనా కళాఖండాల రుజువులు బైబిలు చరిత్రకారులు పేర్కొన్న నిర్దిష్ట కాలం ప్రకారం విజయం సంభవించి ఉంటుందని ఈ రచనా వృత్తాంతాన్ని బలపడుస్తోంది. బ్రూస్ కె. వాట్కే, పాలస్తీనియన్ ఆర్టిఫెక్టియల్ ఎవిడెన్స్ సపోర్టింగ్ ది ఎర్లీ డేట్ ఆఫ్ ది ఎక్సోడస్, బిబ్లియోతికా సక్రా 129, జనవరి-మార్చి 1972, 471. నిర్గమకాండం తరువాత కాలం లో రచించారనే వాదనలకు ఇవి జవాబులు. 1290 తరువాత కాలంలో రచించారనే దానికి మద్దతు ఇచ్చేవాళ్లు బానిసలుగా జీవించిన ఇశ్రాయేలీయులు, ధాన్యాదులు, పీతోము, రామెసేస్కు నిర్మించడానికి బలవంతం చేయబడ్డారని ప్రస్తావించారు. 1వ అధ్యాయం 11వ వచనం. పురావస్తు శాస్త్ర రుజువులు ప్రకారం ఈ పట్టణాలు రామెసేసు మెనస్ II 1304 నుంచి 1236 పరిపాలన వ్యవధిలో నిర్మించడం జరిగిందని, ఇశ్రాయేలీయులు నిర్గమన సమయంలోని ఫరో ఇతడే అయి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ఆ 2 పట్టణాలు ఇశ్రాయేలీయులు నిర్గమనానికి ముందు 60 సంవత్సరాలు ముందే నిర్మించడం జరిగిందని మరొక వాదన. ఆ సమయంలో మోషేకి 80 సంవత్సరాల వయస్సు. 7వ అధ్యాయము 7వ వచనం మరియు 1వ అధ్యాయము 11వ వచనంలో నమోదైన సంఘటనలు సంభవించిన తరువాత నమోదు అయ్యాయి. దీనిని బట్టి పీగోము, రామెసేను మెనస్ II పరిపాలనకు ముందే పట్టణాలు నిర్మించారు. దీని భావం, నిర్మించిన ఆ పట్టణానికి ఆ చక్రవర్తి పేరు పెట్టలేదు. అయితే రామెసేను ప్రస్తావనను ఎలా వివరించగలం?
బహుశా రామెసేను అనే పేరు బగుప్తు రాజులు పరిపాలన సమయంలో సాధారణ పేరు అయి ఉండవచ్చు. 1730 నుంచి 1570 వరకు క్రీస్తుపూర్వం. రామెనేను అంటే హిస్సోస్ సూర్యదేవుడైన రాకి అద్వితీయుడు అని రే భావం. ఆ పట్టణం పేరు ఆరంభం నుంచి రామెనేను అని పిలిచేవారు. హెబ్రీలో భాపంస్ ఎన్ఎస్పి చూడండి. ఫరో పేరు రామెసెస్ అని సంబోధించేవారు. ఏమెస్సు. రెండవది నిర్గమనం తరువాత తేదీ సమర్థించేవారు. యొర్దాను అటువైపు ఉన్న పరిస్థితులు. నిర్గమనం ముందటి తేదీకి అనుగుణ్యత చూపడంలేదని వారు మోయాబు, ఎదోము, అమ్మను 1900 నుంచి 1300 వరకు క్రీస్తుపూర్వం లో ఎవరూ స్థిరనివాసం ఏర్పరచుకోలేదని పురావస్తు శాస్త్రజ్ఞుడైన నెల్సన్ గ్లూక్ అన్నాడు. 18వ శతాబ్దం వరకు మోషేకి ఎలాంటి బలమైన వ్యతిరేకత ఎదురవ్వలేదు. ఈ వాదనకు 2 జవాబులు ఇవ్వవచ్చు. స్థిరపడిన జనాభా ఆ సమయంలో అక్కడ జీవించి ఉండరు. ఎదోమీయ మోయాబీయులు, అమ్మోనీయులు దేశ సంచారకులైనప్పటికీ ఆ ప్రాంతాలపై సైనిక నియంత్రణ కలిగి ఉంటారు. సంఖ్యామైందన 20వ అధ్యాయము 14వ వచనం మరియు 17వ వచనంలో భాగాన్ని వ్యాఖ్యానిస్తూ అంగర్ ఇలా అన్నాడు: ఏదోములో నగర సంబంధ జీవన విధానంగాని ద్రోమైన దుర్గాలు అభివృద్ధి అయిన ఛాయలు ఈ భాగంలో కనబడడం లేదు. ఆర్కియాలజీ అంది ఓల్డ్ టెస్టమెంట్ పే 161. అంతేకాదు ఇతర పురావస్తు శాస్త్రజ్ఞులు గ్లూక్ విధానాలను సవాలు చేశారు. ఇటీవల కాలంలో కనుగొన్నరీతిగా ఆ ప్రాంతాలలో ముఖ్యంగా టెల్ బెయిర్ అల్లా లో జనావాసాలు ఉన్నట్టుగా చెప్పారు. హెడ్జ్ ఫ్రాన్కెన్ డబ్బు జే పవర్ గ్లూక్ వ్రాసిన ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఈస్టర్న్ పాలస్టైన్ ఇన్ ది లైట్ ఆఫ్ రీసెంట్ ఎవిడెన్స్ విటస్ టెస్టమెంటం 21.1971 119 నుంచి 29 వరకు. మూడవది నిర్గమనం తరువాత తేదీ సమర్థించేవాళ్లు పురావస్తు శాస్త్ర రుజువులు పాలస్తీనా వినాశనం 13వ శతాబ్దంలో జరిగిందని 15వ శతాబ్దంలో కాదని తెలియచేశాయని వాదిస్తారు. యెరికోను తప్ప హాసోరు పట్టణాలను యెహోషువ సైనిక వ్యూహాలను ధ్వంసం చేయలేదు. యెహోషువ 11వ అధ్యాయము 13 వచనం చూడండి. వాట్కే ప్రకారం ఇవి నాశనం కావడానికి వేరే చరిత్ర సంఘటనలు దోహదపడి ఉంటాయి. సుమారు క్రీస్తు పూర్వం 1230లో ఐగుప్తుకు చెందిన మెర్నపాల్ ఫరో పాలస్తీనాలో జరిపిన దాడులు, లేక సుమారు క్రీ.పూ. 1200లో సముద్రపు ప్రజలు దాడులు అయి ఉంటాయి. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు కనానీయుల వలన నిత్యం ఊగుడు బల్లలా పోరాటాలు జరుపుతూనే ఉన్నారు. పాలస్తీనియన్ ఆర్టిఫెక్టియల్ ఎవిడెన్సెస్ పేజీలు 35 నుంచి 6 వరకు. 2 యాకోబు ఐగుప్తులోనికి ప్రవేశించిన కాలం. నిర్గమనం క్రీస్తుపూర్వంలో జరిగితే ఇతర ప్రాముఖ్య కాలాలను గుర్తించడానికి బైబిలులోని కొన్ని సంకేతాలు సహాయపడతాయి. అరణ్యమార్గ ప్రయాణ వ్యవధి చివరి దినంతో సహా 430 సంవత్సరాలు పట్టింది. నిర్గముకాండం 12వ అధ్యాయం 41వ వచనం మరియు 42వ వచనము. కాబట్టి యాకోబు ఐగుప్తులోనికి 1:8-7-6లో ప్రవేశించాడు. క్రోనాలజీ ఆఫ్ పేట్రియార్న్ అదికాండం 47వ అధ్యాయము 28వ వచనం మరియు 31వ వచనం ఆధారంగా. 3 నిర్గమకాండం రచించిన కాలం. ఐగుప్తు నుండి సీనాయి అరణ్యప్రాంతం వరకు ప్రయాణం ఖచ్చితంగా 3 రోజులు పట్టింది. నిర్గమకాండం 19వ అధ్యాయము 1వ వచనం మరియు 2వ వచనం సీనాయి వద్ద వాళ్లు శిబిరాలు వేసుకుని మజిలీ చేసిన సమయంలో లేకదాని వెంటనే మోషే ఈ పుస్తకం వ్రాసి ఉంటాడు. క్రీస్తుపూర్వం 1440. ఈ పుస్తకం మోషే పుట్టకముందు జరిగిన సంఘటనల నుంచి 1526 అధ్యాయం 2 సీనాయి పర్వత ప్రాంతంలో జరిగిన సంఘటనల వరకు 1446 నమోదు చేసింది. ఉద్దేశం, ముఖ్య అంశాలు: అద్భుతమైన రీతిలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి మోషే నాయకత్వంలో దేవుని కేంద్రిత పాలనను కొత్త రాజ్యంగా మోషే నిబంధనతో స్థాపించడం ఈ నిర్గమకాండంలోని ప్రాముఖ్య సంఘటనలు. 19వ అధ్యాయము 3వ వచనం మరియు 19వ వచనం వరకు. అంగర్ సీనాయి పర్వతం వద్ద కేంద్రిత జనాంగంగా యాకోబు వారసులు విమోచనను, రాజ్యాంగాన్ని అత్యంత దివ్యంగా అనుభవించే అంశంగా నిర్గమకాండం లక్ష్యాన్ని చూడగలం. దేవుడు ఇశ్రాయేలీయులతో అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకు, యాకోబులతో ధృవీకరించిన నిబంధనతో సంబంధం ఏర్పరచుకొని విమోచన ద్వారా ఒక దేశంగా తనకోసం చేసుకున్నారు. ఎన్నికైన ప్రజలుగా విమోచకుడు వారిలో నుంచే వచ్చే ప్రజగానున్న వారిని యెహోవా వారిని మోషే నిబంధనలో ఉంచి మహిమ మేఘముతో వారిని నడిపిస్తూ వారితో నివసిస్తున్నాడు అంటాడు. ఇంట్రడక్టరీ గైడ్ టు ది ఓల్డ్ టెస్టమెంట్ గ్రాండ్ రేపిడ్స్ జోన్సర్వాన్ పబ్లిషింగ్ హౌస్ 1951 పే 196. ఈ విధంగా నిర్గమకాండం గ్రంథం దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దాన ప్రజల ఆరంభానికి
మోషే నాయకత్వంతో దేవుని కేంద్రిత రాజ్యానికి మధ్య సంబంధం చూపేదిగా ఉంది. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. వాగ్దానం పొందిన ప్రజలు అద్భుతరీతిలో బానిసత్వం నుంచి విడుదల పొంది మోషే నిబంధనలో చేర్చబడడం ద్వారా పరిశుద్ధజనం. నిర్గమకాండం 9వ అధ్యాయము 6వ వచనం. అన్యులకు ఆశీర్వాదంగా ఉండే మార్గం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. గా అన్యజనులకు వెలుగుగా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నారు. నిర్గమకాండం విమోచనను ప్రత్యేకపరచుకోవడాన్ని నొక్కి వక్కాణిస్తుంది. చారిత్రక నేపథ్యం. 1. నిర్గమనానికి ముందు ఐగుప్తు చరిత్ర. పురాతన ఐగుప్తు అస్వాను నుంచి పురాతన సియసే 550 మైళ్ల విస్తీర్ణంలో వ్యాపించి నైలునది మొదటి జలపాతంగా మధ్యధరా సముద్రం ఉత్తర భాగాన్ని వ్యాపించింది. ఈ భాగంలో ఇరుకైన నైలులోయ, ఆస్వాన్ నుండి మెంఫిస్, 2 నదీపాయల మధ్యభాగం, మెంఫిస్ నుంచి సముద్రం వరకు గల వెడల్పైన త్రికోణ భాగం ఇమిడి ఉన్నాయి. అస్వాన్ దక్షిణ ప్రాంతం కూషు పురాతన భాగంగా ఉంది. ఐగుప్తు అనే పేరు గ్రీకు ఆల్గిప్టస్ పదం నుంచి లాటిన్ ఎగిప్చస్ అనే పదం మంచి ఉద్భవించింది. ఆరంభంలో మెంఫిస్ అనే పేరు కలిగి ఉత్తర కైరో మెంఫిస్ ముఖ్యపట్టణంగా ఉన్నప్పుడు విదేశీయులు దేశమంతటికి దీనిని పేరుగా వాడేవారు. స్థానిక ప్రజలు దీనిని తామెరి, ప్రియమైన భూమి, లేక కెమెట్, నల్ల దేశం, నైలు ప్రాంతమంతటిలో ఉండే సార్వంతమైన ప్రదేశాన్ని ప్రతిబింబిస్తుంది ప్రస్తావించారు. ప్రాచీన ఐగుప్తు చరిత్రను పండితులు 3 కాలవ్యవధులుగా విభాగించారు. పూర్వరాజవంశం క్రీస్తుపూర్వం 3500 నుంచి 3100 వరకు. తొలి క్రీస్తుపూర్వం 4 3100-2686 రాజవంశం 2686 నుంచి 332 వరకు. రాజవంశం ముందున్న వ్యవసాయం చేసే ప్రజలు వైలు ప్రాంతంలో మెల్లగా క్రమక్రమంగా అక్కడే స్థిరపడ్డారు. అప్పుడే వికసిస్తున్న ఎగువ, దక్షిణ, దిగువ, ఉత్తర ఐగుప్తు నాగరికతను మొదటి ఐగుప్తు ఫరో అయిన నార్మన్ ఏకం చేసి తొలి రాజవంశం ఆరంభించాడు. ఈ కాలం ఐగుప్తు మొదటి 2 రాజవంశాలను కలిగి ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వెళ్లిన మార్గం విషయం చర్చనీయాంశంగా మారింది. హెబ్రీ పదం యామ్ సప్ని రెల్లు, రీడ్, నిండిన సముద్రంగా కాక ఎపసముద్రంగా తర్జుమా చేయడంలో ఈ క్లిష్ట సమస్యలు తలెత్తాయి. ఈ ప్రాంత సూయిజు అగాధానికి, మధ్యడరా సముద్రానికి మధ్యలో ఉంది. ప్రస్తుత సూయజ్ కాలువ సరిహద్దుల వెంబడి చిత్తడి మడుగులు, సరస్సులున్నాయి. నిర్గమము జరిగిందనడానికి రుజువుగా ఉన్న ప్రదేశాల విషయంలో 2 అభిప్రాయాలున్నాయి. ఉత్తర అభిప్రాయం ప్రకారం నిర్గమనం మధ్యధరా సముద్రం చిత్తడి సరిహద్దులో జరిగిందని, దక్షిణ అభిప్రాయం ప్రకారం సుక్కోతు దక్షిణ ప్రాంతంలో బాలా సరస్సు లేక లింపా సరస్సు వద్ద జరిగిందనేది అవలోకనం. దేవుడు ఇశ్రాయేలీయులను పటిష్టమైన వాణిజ్య మార్గాల ద్వారా ఉత్తరం వైపు ప్రయాణించే మార్గంలో ఏడారి ప్రదేశంలోనికి నడిపించడం ద్వారా వాళ్లు ఐగుప్తు సైన్యాన్ని తప్పించుకున్నారు. ఇది చిన్న మార్గమైనా ఫిలిప్తి దేశం మార్గం గుండా ఉత్తర అభిప్రాయం సీనాయి పర్వతం కాదేషు ఐర్నేయాకు సమీపంగా ఉందని భావిస్తుంది. దక్షిణ భాగంలోని ద్వీపకల్పంలోనే సీనాయి ఉందనే దృక్పథానికి ఈ రుజువు అనుకూలంగా ఉంది. దక్షిణ తూర్పు ప్రాంతానికి 30 మైళ్ల దూరంలోనున్న సుక్కోకుకు ఇశ్రాయేలీయులు రామెసేసును విడిచి నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం 35వ అధ్యాయము 5వ వచనం ప్రయాణమయ్యారు. సుక్కోరు వద్ద ఇశ్రాయేలీయులు అద్భుతమైన రీతిలో అమెనోట ప్రధాల సైన్యం నుంచి తప్పించుకున్నారు. ఈ దక్షిణ అభిప్రాయం ప్రకారం ఇశ్రాయేలీయులు ఎబసముద్రం దాటిన షూరు అరణ్యం నిర్గమకాండం 16వ అధ్యాయము 22వ వచనం ప్రాంతం సుక్కోతుకు ప్రత్యక్షంగా తూర్పువైపు నుంది. మరొక అంశమేమంటే 14వ అధ్యాయము 21వ వచనంలో వివరించిన విధంగా బాలా, తిమ్మా సరస్సులపై తూర్పునుంచి వచ్చిన బలమైన గాలుల ప్రభావముంటుంది. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 1వ వచనం 8వ వచనం వద్ద నిర్గమము జరగడానికి సాధ్యపడిన మార్గం పటాన్ని చూడండి. సంక్షిప్త విభజన. ప్రభు మీకు తోడుగా వచ్చునుగాక. ఏమెన్.